ఆరాటాలు కాయిషున్నోళ్ల పోరాటాలు, ఓ రోకు నామినేషన్లు, ఇంకో రోకు పార్టీ కార్యకర్తల ప్రచారాలు జోరుగా అవుతున్నాయి. మున్సిపాలిటీల జప్ప ఓట్లు ఓడిపియాలనుకునేటాళ్లకు నామినేషన్ల కార్యం మస్తు జోరుగా నడుస్తుంది. మున్సిపాలిటీలల్లా ఇవాళ ఏం నడిచిందో ఒక్కసారి అంతా తిరిగి అరుచుకుని వద్దాం పార్రీ. మున్సిపల్ ఆఫీసులు, జిల్లా పరిషత్ ఆఫీసులు కలకల్లాడుతున్నాయి. మున్సిపాలిటీ ఓట్లకు నామినేషన్లు వేసేటోళ్లతోని కార్పొరేటర్ కావాలని కాయిషున్నోళ్లు కాగితాలు పట్టుకొని వస్తున్నారు, డిపాజిట్ పైసలు కడుతున్నారు, నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్లు ఓడిస్తే ప్రచారం జోరుగా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. ఏమన్నా తక్లీఫ్లుంటే అడ్డంక తిప్పలైతుందని ముందుగాల నామినేషన్లు వేసేటోళ్లే బొచ్చాడు మంది. అట్ట రెండో నాడు సుతా మస్తు జోరుగా నడిచింది నామినేషన్ల కార్యం. తొలత నాడు ఏం తక్కువ 902 నామినేషన్లు వచ్చినాయి కూడా. ఇక శుక్రవారంతో నామినేషన్లు వేసుడు వస్తుంది కాబట్టి ఎట్ట నడుస్తుంది ఏందనేదంతా కలెక్టర్లు, ఎస్పీలు సెంటర్ల కాడికి పోయి అరుచుకొని వస్తున్నారు. కాగితాలు కరెక్ట్ గా నింపకుంటే నామినేషన్లు చెల్లవు, అందుకనే ఒకటి కాకుంటే ఇంకోటి అవుతుందని రెండు కాగితాలు నింపించి వస్తున్నారు. ఇటు బేస్తారం అటు కితి కూడా మంచిగా ఉన్నదని ఎగబడేసిరు రెండో నాడు నామినేషన్లు. కొంతమంది పార్టీ టికెట్ల మీద నామినేషన్లు వేస్తే ఇంతమంది సీట్ ఎవరికి ఇస్తారో కూడా తేలక ముందే నామినేషన్లు వేసిరు. ఎక్కువ టైం లేదు కాబట్టి టికెట్ వస్తే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు, లేకుంటే లేబలు అంతే. ఇక పార్టీ గుర్తులతోనే ఓట్లుంటాయి కాబట్టి ప్రచారం జోరు పెంచారు మూడు పార్టీల లీడర్లు. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 5 రోజులు సీఎం సార్ సుతా ఆడాడ ప్రచారం మీటింగులు పెడతాడట నుళ్ళు. అటు పువ్వు పార్టీ తరపుకేంచి కూడా సెంటర్ కేంచి పెద్ద మనుషులు దిగుతారట ప్రచారం చేసేందుకు. మున్సిపాలిటీ ఓట్ల మీద గట్టిగా నజరేసినట్టే. అయితే మరి చూడాలి ఎవరి పదాలు ఎంత ఉంటుందో అనేటిదిగా.